చేసిన దేవా, నీ సన్నిధిలోనే ప్రవేశించెదను. నీ పరిశుద్ధతను ప్రకాశించుటకు నీ పరిపూర్ణతలో నన్ను నడిపించుము. మహిమా నీకే, ఘనత నీకే, ప్రతిదినం నా ఆరాధన నీకే. మహిమా నీకే, ఘనత నీకే, నిరంతరం మీ స్తోత్రార్పణ నీకే. యేసయ్యా నీకే వందనం, యేసయ్యా నీకే వందనం, యేసయ్యా నీకే వందనం, యేసయ్యా నీకే వందనం. మట్టి ముద్దనైన నన్ను మనిషిగా రూపించావు, వట్టి వాడనైన గాని మహిమతో నన్ను నింపావు. మట్టి ముద్దనైన నన్ను మనిషిగా రూపించావు, వట్టి వాడనైన గాని మహిమతో నన్ను నింపావు. నీ కౌగిలిలో నన్ను హత్తుకుని అరచేతులలో నన్ను చెక్కుకుని నీ సన్నిధి కాంతిని నాపైనే ఉదయింపజేశావు. నీ కౌగిలిలో నన్ను హత్తుకుని అరచేతులలో నన్ను చెక్కుకుని నీ సన్నిధి కాంతిని నాపైనే ఉదయింపజేశావు. ఏమివ్వగలను నేను నీ ప్రేమకై, పగిలిన హృదయముతో ఆరాధింతును. మహిమా నీకే, ఘనత నీకే, ప్రతిదినం నా ఆరాధన నీకే. మహిమా నీకే, ఘనత నీకే, నిరంతరం నీ స్తోత్రార్పణ నీకే. యేసయ్యా నీకే వందనం, యేసయ్యా నీకే వందనం. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సజీవ వాక్యం అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యం బ్రతికిస్తుంది, జీవింపజేస్తుంది, అది మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. దైవజనులు రెవరెండ్ బి జోసెఫ్ గారు ఆత్మవరములతో బహుబలంగా వాడబడే దైవజనుడు. కాబట్టి రండి, ఇప్పుడు మనం దైవ సందేశాన్ని విందాం. సజీవమైన వాక్యం అనే ఈ టీవీ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీరందరూ బాగున్నారు కదా? ఈరోజు మనందరం కూడా దేవుని దయవలన జీవించాలని, మంచిగా దేవుని యొక్క దీవెనలు పొంది బ్రతకాలని మేము కూడా ఆశిస్తున్నాం. మనందరి జీవితాల్లో దేవుడు ఆ విధంగా దీవెనలు కుమ్మరించునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామా? నాతో కూడా ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ దినము ధ్యానించే వాక్యాన్ని మీరు ఆశీర్వదించండి. నీ బిడ్డల కొరకు దీవెనకరంగా దీన్ని మార్చండి. మరొకసారి నీ బిడ్డలు మీ రక్తం కిందకు సమర్పిస్తూ మీ ఆశీర్వాదం నుండి ఈ మాటలన్నీ అర్థం చేసుకునే హృదయాన్ని పొందుదురుగాకని ప్రార్థిస్తూ యేసునామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ దినం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదాం. లూకా శుభవార్త 13వ అధ్యాయం 6 నుండి 9 వచనాల్లో ఒక సంఘటన యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఈ విషయాన్ని, ఉపమానాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క ఉపమానాన్ని చదువుదాం. లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వాక్యం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజురపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను.
అతడు దాని పండ్లు వెదకి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. 7వ వచనం, గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లను వెతుకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము, దీనివలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. 8వ వాక్యం, అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ప్రియమైన శ్రోతలారా, ఈ యొక్క దినం ఈ యొక్క చదవబడిన వాక్యములో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ మనం ఈ సమయంలో చూద్దాం. ఒక మనుష్యుడు, ఆయనకి ద్రాక్ష తోట ఉంది అంటే ఆయన యజమాని. గమనించండి, ఈ యొక్క విషయాలని అర్థంగా నేను మీ ముందు చెప్తాను. ఈ యొక్క మనుష్యుడు ఎవరు అంటే తండ్రి అయిన దేవునికి సూచనగా మనం చూడవచ్చు. అలాగే ఈ తోటనంతా కూడా చూసుకోవటానికి, పర్యవేక్షించటానికి, ఈ తోటలో ఉన్న ప్రతి పనిని చక్కబెట్టడానికి అక్కడ తోటమాలి కూడా ఉన్నాడు. ఈ తోటమాలి ఎవరికి సూచనంటే యేసుక్రీస్తు ప్రభువుకి విజ్ఞాపనకర్తగా ఉన్న నా తండ్రి అయిన యేసయ్యకి సూచనగా కనబడుతూ ఉంది. అయితే ఇక్కడ ఒక తోట ఉంది. ఈ తోట ఏంటి అంటే ద్రాక్ష తోట. ఇది సంఘానికి సూచన, లోకానికి సూచన, లోకంలో ఉన్న ప్రజలకు సూచన. చూడండి, ఈ యొక్క కథలో యేసు ప్రభు వారు చెప్పినటువంటి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ఆ తోటలో ఒక చెట్టుని నాటాడు. ఏంటి ఆ చెట్టు? అది అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టుని నాటాడు. చూడండి, ఈ అంజూరపు చెట్టు కలిగిన ఆధిక్యతలు నేను ఈ సమయంలో మీకు ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ఆ యొక్క అంజూరపు చెట్టు పొందుకున్న 5 ఆధిక్యతలు ఏంటి అని మనం చూస్తే గమనించండి. మొట్టమొదటిది నెంబర్ 1, అది ఏంటి అంటే దీనికి దేవుడు ఆధిక్యతనిచ్చాడు. గమనించండి, ఆ తోట వాస్తవానికి మీరు చూస్తే ద్రాక్ష తోట. కానీ ఆ ద్రాక్ష తోటలో ఒకే ఒక చెట్టు ఉంది. అది ఏంటంటే అంజూరపు చెట్టు. ప్రియులారా గమనించండి, యజమానుడు ఎన్నుకున్నాడు. ఆ చెట్టుని ఆ యొక్క తోటలో నాటడానికి ఇష్టపడ్డాడు. ఆ యొక్క చెట్టుని ఉంచటానికి ఇష్టపడ్డాడు. ఈ తోటలో ఈ చెట్టు ఎందుకులే అనుకోలేదు. నేను ఇజ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు అంజూరపు చెట్లు అనేకం చూసాం, పొలాలు చూసాం. అలాగనే రోడ్డు ప్రక్కన మొలిసినటువంటి అంజూరపు చెట్టులను కూడా మనం చూసాం. యేసు ప్రభు వారు కూడా ఆకలి కొన్న సమయంలో ఆయన త్రోవ వెంట వెళుతూ ఆకలి కొని ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాడు అని చూసాం. అది ఫలములు లేని చెట్టు, ఆకులని తప్ప ఫలము లేదు. ప్రియులరా, ఆ తోటకూరలో ప్రియులరు గమనించండి, రోడ్డు ప్రక్కన అంజూరపు చెట్టును గురించి మనం చూసాం. కానీ ఈ అంజూరపు చెట్టుకున్న ఆధిక్యత ఏంటంటే ఈ యజమానుడు దీన్ని ఎన్నుకొని ఆ తోటలో ఉంచాడు. గమనించండి, ఈ చెట్టు ఎవరికి సూచన? నీకు నాకు సూచన, ఇజ్రాయేల్ సమాజానికి సూచన. అవును, దేవుడు నిన్నెన్నుకున్నాడు, నీకు రక్షణ ఇచ్చాడు, నువ్వంటే ఆయనకి ఇష్టం, నువ్వు కావాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. నీ జీవితంలో ఆయన ఎన్నిక చేసుకున్నాడు, నీకు ఆధిక్యతనిచ్చాడు. ఈ చెట్టుకి ఇచ్చినట్టు ఆయన కోరుకున్నాడు. నేను నీ తల్లి గర్భములో పిండమై ఉండక మునిపే నిన్ను ఎరిగాను, నిన్ను ఏర్పరచుకున్నాను అని ఇర్మియాతో ఏ మాటలైతే చెప్పాడో అలాగా ఈ యొక్క చెట్టును కూడా యజమానుడు ఎన్నుకున్నాడు. గమనించండి. అలాగే మనం ఇంకా చూసినట్టయితే ఈ చెట్టుకున్నటువంటి 2వ ఆధిక్యత ఏంటంటే ఇది నాటబడిన చెట్టు. రెండోది ఏంటి చెప్పండి? ఇది నాటబడిన చెట్టు. గమనించండి, గాలి కొట్టుకొచ్చి పెరిగినటువంటిది కాదు, ఇది నాటబడింది. నాటబడిందంటే తీసుకొని వచ్చారు ఎక్కడి నుంచో. ఇది ప్రత్యేకంగా యజమానుడు దీన్ని తీసుకొని వచ్చాడు, దీన్ని నాటించాడు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఎంతో ఎత్తుగా ఎదుగుతుంది. ఇది నాటింది ఎవరో కాదు, యజమానుడే. గమనించండి, ఈ చెట్టుకున్న ఆధిక్యత ఏంటంటే ఇది నాటబడింది, పడి లేచినటువంటి చెట్టు కాదు, అనుకోకుండా పెరిగినటువంటి చెట్టు కాదు. ఎందుకంటే నాటిన చెట్టుకి యజమానుడు చాలా బాధ్యతలు తీసుకుంటాడు. అది చక్కగా పెరిగేటట్టుగా దాని మీద దృష్టి పెడతాడు. యజమాని యొక్క చూపు ప్రతిసారి కూడా దాని మీద పడుతూ ఉంటుంది.
అందుకే ఈ యొక్క అంజూరపు చెట్టుకి నాటబడిన చెట్టు అని నేను ఈ దినము మీ అందరి ముందు జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాదు దీని ఎడల యజమానుడు శ్రద్ధ చూపుతాడు. ఈ చెట్టుని పెంచటం కోసం ఆయన శ్రద్ధ చూపించే యజమానుడు. గమనించండి. అలాగే నిన్ను కూడా ఈ దేవుడు ఈ లోకంలో నిన్ను నాటాడు కదా. నువ్వెక్కడ పుట్టాలో దేవుడు నిర్ణయించాడు కదా. ఏ తల్లిదండ్రులు గర్భాన్ని పుట్టాలో దేవుడు నిర్ణయించాడు కదా. నీకు జీవమునిచ్చాడు కదా. ఈ లోకంలో ప్రభువు చిత్తము లేనిదే ఏ మానవుడు పుట్టలేడు. ఆయనే పుట్టించాడు మనిషిని. నిన్ను దేవుడే ఈ లోకంలో నాటాడు. ఇంకొక చోట వాక్యంలో ఏం కనబడుతుంది తెలుసా అండి? నా అరచేతుల మీద నిన్ను నేను చెక్కి ఉన్నాను. నిన్ను చెక్కాడు దేవుడు, నిన్ను నాటాడు ఒక చెట్టులాగా. ఈ అంజూరపు చెట్టు ఎలాగైతే నాటాడో అలాగే నిన్ను దేవుడు నాటి నీ ఎడల శ్రద్ధ చూపిస్తూ చూడండి ప్రత్యేకించుకొని నిన్ను నాటుతున్నాడు. నాటబడిన నీవు ఎలా జీవిస్తున్నావు? యజమానుడు కోరుకున్నట్టుగా, యజమాను ఆశించినట్టుగా నీ జీవితంలో ఫలాలు ఉన్నాయా? ఆలోచన చేయి. నీ జీవితంలో ఫలించే బిడ్డగా నువ్వు ఉండాలని యజమానుడు ఎంతో నిరీక్షిస్తున్నాడు. ఈ యజమానుడు పరలోకపు తండ్రి. 2023 సంవత్సరంలో నీ జీవితంలో ఫలాలు ఫలించని అనుభవంతో ఉంటే ఈ సంవత్సరం అన్నా నువ్వు ఫలించాలని యజమానుడు నిన్ను తీసుకొచ్చి నాటాడు. ఈ దినము నాటబడిన వాడవు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ భూప్రపంచం మీద దేవుడు అనేకమైనటువంటి జంతువుల్ని, పక్షుల్ని, అలాగే జలచరాలని, పుష్పాలని, రకరకాలైనటువంటి జంతువుల్ని దేవుడు చేశాడు. ఇవన్నీ ఆయన యొక్క మాట ద్వారా జరిగినాయి. కానీ మనిషిని మాత్రం ఆయన చేతులతో చేశాడు. ఎంత ఇష్టమో చూడండి. నిన్ను చేయటం ఆయనకి ఇష్టం. నిన్ను నాటాడు ఈ భూమి మీద. ఈ దినం నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నావేమో. అంజూరపు చెట్టుని సపరేట్గా నాటించాడు తీసుకొచ్చి. దాని పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ దినం నీ ఎడల కూడా యజమానుడు ఒక గొప్ప ఆలోచన కలిగి నిన్ను నాటాడు. ఏంటి ఆయన ఉద్దేశం? ఆ చెట్టు అంజూరపు ఫలాలు ఇవ్వాలని. మూడో విషయం, ఈ చెట్టుకున్నటువంటి యజమానుడు దీర్ఘశాంతం కృప కలిగిన వాడు. ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నాం? మనం చూసినట్టయితే లూకాసు వార్త 13వ అధ్యాయం 7వ వాక్యం. గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను, గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. ఎన్ని సంవత్సరాలు మట్టి చూస్తున్నాడండి దాని ఫలాల కొరకు? ఇక్కడ మనం చూసినట్లయితే 3 ఏండ్ల నుండి ఆ చెట్టు యొక్క ఫలముల కొరకు యజమానుడు చూస్తున్నాడు. అంటే మొదటి సంవత్సరం ఫలించలా, యజమానుడు దీర్ఘశాంతంతో ఉన్నాడు. నెక్స్ట్ ఇయర్ అయినా ఫలిస్తుందేమోనని దీర్ఘశాంతమును కలిగి ఉన్నాడు. 2వ సంవత్సరం ఫలించలా, యజమానుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. 3వ సంవత్సరం ఫలించలా, అయినా కూడా యజమానుడు ఆ చెట్టును చూసి ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఈ చెట్టు స్థలం ఎందుకు వ్యర్థం కావాలి? ఈ స్థలాన్ని ఎందుకు వ్యర్థం చేయాలి? దీన్ని నరికివేయము అంటున్నాడు. 3 సంవత్సరాలు ఈ చెట్టుని ఆయన కనికరిస్తూనే ఉన్నాడు. అవును, మన జీవితాలు కూడా యేసుక్రీస్తు ప్రభువారు మన కనికరిస్తూనే ఉన్నాడు. నువ్వు ఫలించకపోయినా దేవుడు కృప చూపుతున్నాడు. నువ్వేదో గొప్పవాడవని భూమి మీద జీవించలా. మనకంటే నీతిమంతులు కీడును చూడకుండా కొనిపోబడుతున్నారని వాక్యంలో కనబడతా ఉంది. ఈ లోకంలో జరుగుతున్న దౌర్జన్యాలు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుతున్నారు. కానీ నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావు. ఎందుకంటే నీకు దేవుడు ప్రేమించి మరొక సంవత్సరాన్ని నీకు దయాకిరీటంగా ఆయన ఇచ్చుచున్నాడు. లూకాసు శుభవార్త 13:8. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవి వెరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మో, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మో. ఇంకొక సంవత్సరం అడుగుతున్నాడు. యజమానుడు ఏమన్నాడో తెలుసండి? ఆయన సరే ఈ సంవత్సరం కూడా ఉండని అంటే యజమానుడు ఆ చెట్టు పట్ల ఎంత దీర్ఘశాంతం కలిగి ఉంటున్నాడో చూడండి. ఆ చెట్టు వృద్ధి కావాలని టైం ఇస్తూ ఉన్నాడు. అవును, నీ జీవితంలో కూడా 23 సంవత్సరం అంతా దేవుడు కోరినట్టు నీవు బ్రతకలేదు. నీకు ఇష్టమైనట్టు జీవించావు. ఫలములు లేని జీవితం జీవించావు. శరీర సారమైనటువంటి జీవితాన్ని బ్రతికావు. ఇదిగో 23వ సంవత్సరంలో నువ్వు ఫలించలా. ఈ 24వ సంవత్సరాన్ని దేవుడు నీకు దయాకిరీటంగా ఇచ్చాడు. ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మని అక్కడ తోటమాలి అడిగగా అది ఇచ్చినట్టుగా ఆ సమయము మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా ఎప్పుడో
ఈ భూమిని విడిచిపెట్టి మన జీవితాలు పతనం కావలసి ఉండే. కానీ ఆ తోటమాలి ఎలాగైతే అడిగాడో యేసుక్రీస్తు ప్రభు తండ్రి దగ్గర ఉండి ఈ సంవత్సరమైనా నా కుమారుడు మారతాడు, నేను ఆయన దీవిస్తానని ఎదురు చూస్తూ ఉన్నాడు. మారని బ్రతుకులతో మనం ఉంటే, ఫలించని ఫలములు లేని చెట్టులాగా మన బ్రతుకులు ఉంటే, బైబిల్ వాక్యం కనబడతా ఉంది, అక్కడ నరకబడి మనము అగ్నిలో వేయబడిన చెట్టులాగా మన జీవితాలు ఉంటాయి అన్న విషయాన్ని దైవజనుడిగా మీకు తెలియపరుస్తున్నాను ఈ దినం. మరి ఆలోచించి, దేవుడిని ప్రేమిస్తున్నాడు, ఆయన దీర్ఘశాంతుడిగా ఉన్నాడు. చూడండి, ఎవరు నశించవలని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందాలని ఆయన రాకడ ఆలస్యం చేయుచున్నాడు. లేకపోతే ఎప్పుడో వచ్చేవాడండి. ఈ లోకం మీద దౌర్జన్యాలు పెరిగిపోయినాయి, విపత్తులు పెరిగిపోయినాయి, దేవుని రాకడ గడియలు కనపడతా ఉన్నాయి. అయినా ఆయన శాంతం వహించి దీర్ఘశాంతుడుగా ఉంటున్నాడు. ఎందుకంటే ఈ సంవత్సరం అన్న నీలో మార్పు చూడాలని. ఇంకా మార్పు చూడకపోతే దేవుడు ఆయన కోపాగ్నికి మనం గురి కావలసి ఉంది. ఎన్నిసార్లు గద్దించినా జీవితం మార్చుకోకపోతే హఠాత్తుగా నాశనము సంభవిస్తుంది అని వాక్యము కనబడతా ఉంది. ఈ దినం మార్చుకుంటావా నీ జీవితాన్ని? క్రీస్తు కొరకు ఫలించే అంజురపు చెట్టులాగా ఉంటావా? ఫలములు లేని అంజురపు చెట్టులాగా ఉంటావు. ఫలములు లేని అంజురపు చెట్టు నరకబడుతుంది. అయినా కూడా యజమానుడు దీర్ఘశాంతాన్ని ఆ చెట్టు పట్ల చూపించాడు. నీ పట్ల కూడా యజమానుడు ప్రభువైన యేసు మన తండ్రి ఆయన దీర్ఘశాంతం చూపుతూనే ఉన్నాడు, తన కృపను ఇస్తూనే ఉన్నాడు. ఇంకొక సంవత్సరం, ఇంకొక సంవత్సరం, ఇంకొక సంవత్సరం అంటూ నీ జీవితంలో ఆయన సంవత్సరాల తరబడి నీ జీవితాన్ని పెంచుతూ, ఆయుష్ను పెంచుతూ నిన్ను ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. మారవా? ఏదైనా మారు. ఆయన రక్షకుడిగా నీ హృదయంలో అంగీకరించు. క్రీస్తు కొరకు బ్రతకడానికి ఒక తీర్మానం చేసుకో. ఆయన నిన్ను దీవిస్తాడు, పైకి లేవనెత్తుతాడు. ఈ చెట్టు దీర్ఘశాంతము కలిగిన యజమానుణ్ణి కలిగి ఉంది. అలాగనే 4వ విషయం చూడండి, ప్రాధేయపడే తోటమాలిని కలిగి ఉంది ఈ చెట్టు. ఏమంటున్నాడు ఆయన? మనం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే లూకా శుభవార్త 13వ అధ్యాయం 8వ వాక్యం, అయితే వాడు అనగా ఎవరు? తోటమాలి. అయ్యా, నేను దాని చుట్టూ త్రవి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనేమో యజమానుణ్ణి ప్రాధేయపడుతున్నాడు. ఏమనంటే, ఒక్క సంవత్సరం అయ్యా, ఒక్క సంవత్సరం అనుగ్రహించయ్యా ఈ చెట్టుకి. అవును, ఆయన అడిగ్గా ఆయన మాట విని ఇంకొక సంవత్సరాన్ని యజమానుడు పొడిగించాడు. ప్రాధేయపడుతున్నాడు నీ కొరకు. అవును, నీ లెక్క, నీ అకౌంట్ ఎప్పుడు ముగించబడవలసి ఉండే, కానీ నీ కొరకు విజ్ఞాపన చేసే రక్షకుడిని యేసు నీ కొరకు యజమానుడిని అడిగినట్టుగా, ఆ యజమానుడు ప్రియులారా అడిగినప్పుడు ఆ యజమానుడు ఎలా కరుణ చూపించాడో, దయ చూపించాడో, అలాగే ఈ తోటమాలి కూడా అడిగినట్టుగా ప్రభువైన యేసు నీ కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. తన యొద్దకు వచ్చు వారి కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఒకవేళ నువ్వు రాలేదా, నీ వైపు తన 2 హస్తములు చాపి నీ వైపు చూస్తూ ఉన్నాడు. ఈ చెట్టు ప్రాధేయపడే ఒక మంచి తోటమాలిని కలిగి ఉంది. ప్రాధేయపడే తోటమాలి ఆ చెట్టుకు ఉన్నాడు. మరి నీ జీవితంలో కూడా ఉన్నాడు. ఆయన నీ కొరకు ప్రాధేయపడుతున్నాడు. నీ కొరకు ఇంకొక సంవత్సరం ఇమ్మంటున్నాడు. అవును, దేవుడు ప్రభువైన యేసు యొక్క మాట విని నీకు ఈ సంవత్సరం నూతన సంవత్సరాన్ని కూడా ఇచ్చాడు. మారతావా ఈ సంవత్సరం అన్నా? క్రీస్తు కొరకు ఫలించడానికి తీర్మానం చేసుకున్నావా? క్రీస్తు కొరకు ఫలించే చెట్టులాగా నీ జీవితంలో నువ్వు ఉండాలని తోటమాలి ప్రాధేయపడి అడుగుతున్నాడు. మరి ఈ దినము మారటానికి సిద్ధపడతావా? ఈ చెట్టుకు కలిగిన మరొక ఆధిక్యత ఏంటో తెలుసా అండి? 5వది, శ్రమపడే తోటమాలిని కలిగి ఉంది. లూకా శుభవార్త 13వ అధ్యాయం 8వ వాక్యం, ఆయన యజమానుని అడుగుతున్నాడు, ఈ సంవత్సరం కూడా ఉండనేమో అని అడుగుతూ ఏమంటున్నాడో చూడండి. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వుతా, ఆ చెట్టు చుట్టూ త్రవ్వుతాను. అంతకుముందు తవ్వలేదా? తవ్వాడు, మళ్ళీకి తవ్వుతానంటున్నాడు. నీళ్లు నిలువ చేస్తానంటున్నాడు. దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తానంటున్నాడు ఈ తోటమాలి. ఆ విధంగా ఆయన ఇంకేమంటున్నాడంటే, ఎరువు వేస్తానంటున్నాడు. శ్రమను తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఈ చెట్టు ఫలించాలి,
ఈ చెట్టు నరకబడొద్దని దాని ఎడల యజమానుడికి దయ కలిగినట్టుగా అలాగే తోటమాలికి కూడా దయ కలిగింది. నేను ఎరువు వేస్తాను, దాని చుట్టూ కూడా త్రవ్వుతాను. చెట్టు కొరకు శ్రమపడే ఒక మంచి తోటమాలిని ఇక్కడ మనము చూడగలుగుతున్నాము. అవును ప్రియులారా, మన ఆధ్యాత్మిక స్థితిలో మనం కూడా ఎదగాలని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీ కొరకు అనేక రకాలైన ఎరువును వేస్తూ నువ్వు ఆధ్యాత్మికంగా వృద్ధి చెందాలని ఆయన కోరుతూ ఉన్నాడు. అందుకే ఈ వాక్యము నుండి నీతో మాట్లాడతాడు. ప్రతిదినం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా. నువ్వు బైబిల్ చదివినప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రకృతి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగనే గమనించండి, ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ తోటమాలి అంటున్నాడు, ఇంకొక సంవత్సరం ఉండనిమ్మయ్యా, దానికి చుట్టూ తవ్వుతాను, ఎరువు వేస్తాను, ఆ చెట్టు మీద ప్రత్యేకమైన శ్రద్ధని నేను చూపిస్తాను, దాని కొరకు నేను శ్రమ పడతాను. ఎంత లక్కీయెస్ట్ చెట్టు అండి ఇది, ఎంత ప్రియులారా ప్రాధాన్యతను పొందుకుందో చూసారా. ఆ తోటమాలి యొక్క ప్రత్యేకమైన ప్రేమను ఈ చెట్టు ఇప్పుడు పొందుకుంది. అవును, నీ ఎడల కూడా 24వ సంవత్సరంలో దేవుడు తన ప్రేమను ప్రత్యేకంగా చూపిస్తున్నాడు. ఈ సంవత్సరం నీకు ఇచ్చాడు దయాకిరీటంగా, నీకు ఎరువు వేస్తాడు, నీ ఎడల ఆయన దయనుంచుతాడు, తన కరుణను ఉంచుతాడు. నీవు శ్రమల్లో ఉన్నప్పుడు ఎవరు నిన్ను పట్టించుకోకపోవచ్చు, కానీ గమనించండి, యేసునాథుడు నిన్ను వదిలిపెట్టాడు. మన శ్రమల్లో మనకు కొండల్లాగా కొందరు కనపడతారు, కానీ అప్పుడే అదృశ్యమైపోతారు. కానీ యేసునాథుడు ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన నీకు తోడుగా ఉండే దేవుడు, ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు. నీ జీవితంలో అద్భుతమైన కార్యాలను జరిగించి నీ శ్రమల నుంచి, అనారోగ్యం నుంచి నిన్ను విడిపించి నీ శత్రువులు ఎదుట నిన్ను తల ఎత్తేటట్టుగా చేయగలిగిన వాడు ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. ఈ దినం ప్రభువుని విశ్వసిస్తావా? ఆయన నీ పట్ల చూపిస్తున్నటువంటి ఆ శ్రమ ఏంటో తెలుసుకో. ఈ తోటమాలి ఆ చెట్టు చుట్టూ కూడా త్రవ్వాడు, ఎరువు వేశాడు, దాని కొరకు శ్రమ పడ్డాడు. కానీ నీ కొరకు క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి ఆయన సిలువ వేయబడ్డాడు, ఆకాశానికి భూమికి మధ్య వేలాడాడు. 2 చేతుల్లో మేకులు, 2 కాళ్ళ మధ్య ఒకే ఒక మేకుతో, ఆయన కరములలో, ఆయన చేతుల్లో, ఆయనకు పాదముల మీద ఇక్కడ వారు మేకులతో కొట్టారు. తలపైన మొండ్ల కిరీటం, ఆకాశానికి భూమికి మధ్య శాపగ్రస్తుడిగా వేలాడాడు. ఇంతకంటే శ్రమ ఎవరు పొందుతారు? నీకోసం తన ప్రాణమును ఇచ్చాడు, తన రక్తాన్ని కాచాడు, సమస్తమును నీ కొరకు దారపోసినవాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఈ దినం నీ కొరకు శ్రమపడే తోటమాలి నీకున్నాడు. ఆయన శ్రమ పడ్డాడు. ఆయన ఉండే స్థలంలో నువ్వు కూడా ఉండేటట్టు తీసుకొని పోవటం కోసం నీ కొరకు తాను పొందిన శ్రమలు అన్నీ కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సహోదరి సోదరులారా, మనందరము కూడా ఈ చెట్టు పొందుకున్న ఆధిక్యతలో గమనించండి, నీ జీవితంలో కూడా నువ్వు పొందుకున్నావు. నీకు ఆధిక్యతనిచ్చాడు, నీకు జీవితాన్ని ఇచ్చాడు. భూమి మీద దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. అంతేకాదు, నిన్ను నాటాడు. నీ తల్లి గర్భం నుండి నువ్వు పుట్టే వారికి ఆయన కృపను ఉంచాడు, నిన్ను బ్రతికించాడు. రెండవది, మూడో విషయం, నీ ఎడల దీర్ఘశాంతం కలిగి ఉంటావు. అవును, నువ్వు ఫలించినా ఫలించకపోయినా నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నావు, నీకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నావు. అయినా కూడా ఆయన నిన్ను వదిలిపెట్టకుండా నీ కొరకు ఆయన తన దీర్ఘశాంతాన్ని ఉంచాడు, తన కోపాన్ని చూపించలేదు. ఒకవేళ నీ అపరాధములు బట్టి నీకు ఇష్టమైనట్టు నువ్వు బ్రతికినట్టయితే, గమనించండి, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించినట్టయితే దేవుని కోపం ఒకవేళ చూపిస్తే ఈ భూమి మీద నీ యొక్క సమాధి మీద పచ్చగడ్డి మొలిసి ఉండేది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, తన దీర్ఘశాంతముని ఎడలో చూపిస్తున్నాడు. అంతేకాదు, ఈ చెట్టు పొందుకున్న మరోగా ఆధిక్యత ఏంటంటే ప్రాధేయపడే తోటమాలిని కలిగి ఉంది. తన కొరకు విజ్ఞాపన చేసే ఒక వ్యక్తి ఉన్నాడు, యజమానుని వేడుకునేటువంటి వాడు ఉన్నాడు. అలాగే నీ కొరకు ప్రభువైన యేసు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని నీ కొరకు ఇప్పటికీ కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. నువ్వు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, కానీ నీ కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు ఈ శ్రమల నుంచి బయటకు రావాలని. నేను తీసుకొచ్చే దేవుడు ఆయనే, నిన్ను ఎరిగిన దేవుడు ఆయనే, నీ పట్ల శ్రద్ధ కలిగిన వాడు ఆయనే, నీ పట్ల దయ కలిగిన వాడు ఆయనే. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే 5వది, శ్రమపడే తోటమాలిని ఆ చెట్టు పొందుకొని ఉంది. అవును, మన కొరకు శ్రమ పడ్డాడు యేసునాథుడు, ఇప్పటికీ శ్రమ పొందుతున్నాడు.
పరిశుద్ధ గ్రంథంలో ఒక లేఖనం చదువుదామా? 103వ కీర్తన 11వ చరణం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంది. నీ పట్ల ఆయన కృప ఉంది. ఈ అంజురపు చెట్టు ఎడల యజమానికి ఎలాంటి హృదయం ఉందో అలాంటి దయ ప్రభువు అనుగ్రహించాడు. కాబట్టి ఈ దినం ఆయన కృప పొందిన చెట్టులాగా మన జీవితాలు కూడా ఉన్నాయన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ క్రీస్తు కొరకు ఫలించండి. ఫలించని ప్రతి చెట్టు నరికి అగ్నిలో వేయబడినని యోహాను ప్రకటించాడు కదా. నీ జీవితంలో క్రీస్తు కొరకు ప్రకటించబడాలి, క్రీస్తు కొరకు ఫలించాలి, క్రీస్తుని గూర్చి నువ్వు ప్రకటించే బిడ్డగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు, స్తోత్రాలు, దీవించండి. ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని విన్నారో వారిని ఆశీర్వదించండి. అంజురపు చెట్టు పొందుకున్న ఆధిక్యతలు మేము కూడా పొందుకున్నామన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని నీ కొరకు బ్రతికే బిడ్డలుగా ఉంచమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మీ ప్రార్థన అవసరతల కొరకు ఈ నంబర్ని సంప్రదించండి. 9154534455. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.